దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉండాలని ఆయన తనకు తానుగా దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడంట. ప్రియమైన ఏ పిల్లలు పోలి నేనున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేకపోతే ఇంకోసారి ఇస్తే కనుక అయ్యగారిని ఊరుకోవాలనే వాళ్ళు కూడా చెయ్యకండి. ఎలా ఉండాలంట? మీరు పల్లలో ప్రవేశిస్తానికి అంటే పాలు పంపులు పొందుకోవడానికి వచ్చారండి. ఇది భూమి మీద జరిగే ఏదో మీకు చిన్న కార్యం అనిపించవచ్చు. ఇది నా తండ్రి రాజ్యములో మీతో కూడా భుజించు వరకు నేను దీనిని ఇంకా ఇక్కడ చేస్తున్నారు, అక్కడ కూడా చేస్తారు. ఈ రీతిగా ఏంటది? భోజనము, అన్నపానములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రె పిల్ల బిందు. ఇప్పుడు నేను షార్ట్ వీడియో అన్నమాట మీకు, అంటే కట్ చేసి చెప్పాలి, లేకపోతే టైం లేదు. 2 మాటలు చెప్పని ఇచ్చాడు బాబు. ఆయన ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు. మరి ఏం చెప్పాలి? పూర్తి చెప్పడానికి లేదు, పూర్తి పిక్చర్ లేదు, 3 గంటల పిక్చర్ లేదు. షార్ట్ వీడియో అంటే ముక్కలుగా కట్ చేసి చెప్పుకుంటూ రావాలి మీకు. నేను ప్రియమైన పిల్లలను పోలి మనము పరిమళ వాసనగా ఉండుటకై క్రీస్తు మన కొరకు తను తాను తండ్రికి బలిగా అర్పణగా అర్పించుకోలేను. అర్పణ జరగకపోతే నీకు బల్లారాధన. నా మాటలు ఎట్లా ఉంటాయి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నారా? ఎలా? ప్రియమైన తర్వాత పరిమళ వాసన అంటే మనం రాసుకునే సెంటు గుడ్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును చెరపట్టుకొని పోయినప్పుడు అక్కడున్న ఇదిగో మందిర ఉపకరణములు, ఆస్తిపాస్తులను, గొడ్లు, మేకలు, గొర్రెలను వాటితో సహా ఇదిగో దాసదాసీలుగా ఇదిగో కొంతమంది జనాంగాన్ని కూడా తీసుకొని పోయారు. ఎందుకు? వారితో వెట్టి చాకిరి చేయించుకున్నారు. వారిలో కొంతమంది యవనస్తులు కూడా వెళ్ళారు. ఇక్కడ ఉన్న పిల్లలు లాంటి వారు, జ్ఞానం కలిగిన వారు, చదువుకున్న వారు, చదువు లేని వారు అనేక మంది ఈ కొనుక్కోయిన వారిలో, చెరబట్టిన వారిలో, బందీలుగా వెళ్ళిపోయిన వారిలో ఉన్నారు. ఇదిగో అక్కడ వెళ్ళిన తర్వాత రాజ్యంలో ఇదిగో రాజైన నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ చేశాడు. బబులోను నుంచి మనం కొంతమందిని తీసుకొచ్చాం కదా, వారిలో యవనస్తులందరినీ వేరి పక్కన పెట్టండి, మన రాజ్యానికి పనికి వస్తారేమో. బుద్ధి జ్ఞానములు ఉన్నవారిని వేరి పక్కన పెట్టండి. 3 సంవత్సరాలు వారిని ఇదిగో నేను పూజించున్న అన్నపానము భాగము తీసి వారిని పెంచి పోషించండి అని షండుడికి అప్పగించాడు. ఎవరికి? షండుడు అంటే ఇదంతా చెప్పడానికి టైం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నపుంసకుల అధిపతికి అప్పగించారు. నపుంసకులు అంటే బైబిల్లో దేవుని కొరకు నపుంసకులుగా ఉన్నవారు ఉన్నారు. లోకంలో తమకు తానుగా నపుంసకులు చేసుకున్న వారు ఉన్నారు. పుట్టుకతోనే నపుంసకులుగా అంటే అంటే ఈ భాషలో చెప్పాలంటే అలా అనకూడదేమో, అంటే కొద్దివాళ్ళు అంటారు హిజ్రా అని పేరు పెట్టారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా అనడానికి కూడా మనకి అధికారము దేవుని చిత్తమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆధిపతికి అప్పచెప్పిన వారిలో షడ్రకు, మెషకు, అబేద్గోను అనే వారు కూడా ఉన్నారు. వాళ్ళని పిలిచి ఇదిగో రాజు మీకు ఆహారం ఇవ్వన్నాడు కనుక ఈ పిల్లలతో పాటు మీరు కూడా ఈ భుజించండి అని చెప్తే వీరు అంటున్నారు కదా, అయ్యా వాయలిన వాడా, ఇదిగో తిని మా దేవునికి మేము అపవిత్రం చేసుకునే వారము కాదు కనుక మాకొద్దు, మాకేమేమంటున్నారు వాళ్ళు? శాఖ ధాన్యాలు ఇవ్వండి అంటే పప్పు దినుసులు, ఆకుకూరలు, మాకు మాంసాహారం వద్దు అంటున్నారు. శాఖాహారాన్ని ఏమంటున్నారు? వెజిటేబుల్, నాన్ వెజ్ కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ వాళ్ళు ఊరికి గుర్తు చేస్తారు, మీకు అర్థమవుతుంది, చదువుకున్న పిల్లలు కదా అందరూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇతను అంటున్నాడు కదా, అధిపతి, నపుంసకుల అధిపతి అంటున్నాడు కదా, మీరేలా రాజు చేత నాకు ప్రాణహాని తలపెట్టేదరు? మీరిది తినక మీ ముఖాలు నేర్సిల్లిపోయి మీరు బలహీనులైతే రాజు నాకు మరణదండన విధిస్తాడు అంటే లేదు 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించు,
శాకాహారం ఇచ్చి చిరుధాన్యాలను ఇచ్చి మాకు 10 రోజులు పరీక్షించు. నువ్వు పెట్టుచున్న రాజు భోజనం తింటున్న పిల్లల వలె ఉంటే సరే, లేని ఎడలా నువ్వేది చేస్తే మేము అది అంగీకరిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగ 10 రోజులు పరీక్షించిన తర్వాత ఈ రాజు భోజనం భుజించిన పిల్లల కంటే వీరి ముఖములు అత్యంతంగా ప్రకాశమానముగా వెలిగిపోతూ శ్రేష్టంగా ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? ప్రియమైన పిల్లలను పోలి. ఎలా ఉన్నారు? స్విచ్ ఆఫ్ చేసేది కసేపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు శరీరాన్ని రక్తాన్ని భుజించడానికి వచ్చిన మనము ప్రియమైన పిల్లలను పోలి ఉన్నామా? ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రియమైన. ఎందుకని? మాంసాహారం తింటే గట్టుకుంటారా, లేకపోతే పప్పు దినుసులు తింటే గట్టుకుంటారా? ఎవరు చెప్పారు? మరి మాంసాహారాలు ఎందుకు? ప్రార్థన పెట్టి పప్పు సాంబారును పప్పు దోసకాయ చట్నీ అయితే తినరే, పలా వండలేదని అడుగుతారు. ఎందుకని? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తింటున్న ఆహారాన్ని బట్టి కాదు, దేవుని మహాకృపను బట్టి, శక్తిని బట్టి నువ్వు ఉండాలి. ప్రియమైన పిల్లలు వీళ్ళు ఎలా కనపడుతున్నారు? ఇప్పుడు ఆ నపుంసకులాధిపతికి ఎలా కనపడ్డారు అంటే ఆశ్చర్యం వేసింది. అరే, రాజు భోజనం పెట్టిన పిల్లల కంటే వీరు బలవంతులుగా ఎలా ఉండగలిగా? ప్రియమైన మనము ప్రియమైన పిల్లలను పోలి పరిమళ వాసనగా ఉండుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తనకు తానుగా బలి అర్పణ తండ్రికి ఆయనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం త్యాగం చేస్తున్నాం? ఏమైనా త్యాగం చేస్తున్నామా? ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాం మనం? అయితే ఆ 3 సంవత్సరాలు గడిచిపోయింది. రాజు సముద్రం తీసుకురాబడ్డారు. ఆ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు వీరి జ్ఞానానికి రాజు తన్మయుడైపోయాడు. ఎంత తత్వ జ్ఞానము, బుద్ధి జ్ఞానము, సర్వసంపద విద్య ఎక్కడ నుంచి వీరికి అని ప్రత్యేకించబడి ఆ రాజ్యంలో వీరిని అధిపతులుగా నియమించిన తర్వాత ఒక సంఘటన జరిగింది. అది మీకు తెలిసే కొద్దిగా వివరిస్తాను. అతను కోరిక చొప్పున, తన హృదయ సంకల్పం చొప్పున, ఇష్టం చొప్పున ఒక బంగారు ప్రతిమను తయారు చేసుకొని తన ఘనత కీర్తి కొరకు, ఎవరి ఘనత కీర్తి కొరకు? రాజైన నెబుకద్నెజరు ఘనత కొరకు, కీర్తి కొరకు ఒక బంగారు ప్రతిమను, ఎత్తైన ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టి ఇదిగో చాటింపు వేశాడు. ఏమని అంటే, చదువుతారా? 18 నుంచి 3వ వాక్యం 18 నుంచి చదవండి. రాజా, ఈ దేవతలను మేము పూజింపమని మేము నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 15 నుంచి చదవం ఒకసారి. బాకాను పిల్లన గోవి, పెద్ద వీణే, సింఫోనియను, విప్పచికను, సకల విధములకు వాయిద్యముల ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే అందుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరెవరు? వీళ్ళు రాజు చేత నియమింపబడిన ప్రధానులు. ఆ రాజ్యంలో 3 ప్రధానులు. వీళ్ళు అత్యున్నత అధికారం కలిగిన వ్యక్తులై ఉండి కూడా రాజును ఎదిరికించారు. అంతకు ముందే ఎదిరికించారు. రాజైన నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మేము నమస్కారం చేయాల్సిన పని లేదు. ఫిర్యాదు వెళ్ళిపోయింది. అందరూ మొక్కుతున్నారు నీ రాజ్యంలో, కానీ అయ్యా ఆ 3 మాత్రం, నువ్వు ప్రత్యేకించిన 3 మాత్రం ఒక్కట్లో నమస్కారం చేయట్లేదు అనేసరికి రాజు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు వీళ్ళకి. మీరు కనుక నేను నిలబెట్టిన దానికి విగ్రహానికి నమస్కారం చేయకపోతే తక్షణమే ఎక్కడ ఇవ్వబడతారంట? అగ్నిగుండంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో
వారు రాజాజ్ఞను కూడా తిరస్కరించారు. పేరు పెట్టి రాజును పిలుతాం. రాజు నెబుకద్నెజరు ఇందును గురించి మాకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చిత్తం. రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వా లేదు అంటున్నారు. మీరు అంటారా? చంద్రబాబు నాయుడు అంటారా? మోదీ మాకు ఈ పని నీకు చెప్పాల్సిన పని లేదు అంటారా? ఎక్కడ ఏ జైల్లో ఉంటామో కూడా తెలియని పరిస్థితి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు చక్రవర్తితో అంటున్నారు. ఆ దేశ చక్రవర్తితో, బబులోను దేశ చక్రవర్తితో అంటున్నారు. నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకనగా నువ్వు చేసే పనులను బట్టి మా దేవుడికి మేము అపవిత్రంగా కనబడడానికి వీలు లేదు. ప్రియమైన పిల్లలను పోలి ఉండటం కోసం మా దేవుడు మా కొరకు ప్రాణం పెట్టగలిగిన దేవుడు ఆయన. బలలో సమీపిస్తున్నారు. మరి ఏం త్యాగం చేస్తున్నారు? త్యాగాలు ఉండవు కానీ అలుగుళ్ళు ఉంటాయి మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీసుకెళ్లిపోయారు, రాజాజ్ఞని ధిక్కరించారు, తీసుకెళ్లిపోయారు. వీళ్ళు విసర్పానికి బలిష్ఠులను, అంటే నాలాంటి వాళ్ళు కాదు, ఇది గాలి కూడా ఉత్తిదే అంతా బాగా కండం తిరిగినా వస్తాదులు పంపించి వీళ్ళు విసిరెత్తే వీళ్ళు ఎక్కడ పడ్డారో తెలియదు కానీ ఆ వేడికి విసిరేటాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వారేర్రా బాబు అంటే వారు కాలిపోయారు. మరి వీరేర్రా బాబు అంటే అక్కడ ఉన్నారు. ఆయన తిరుగుతున్నారు. ముగ్గురు నేసం, 4వ వాడు కూడా ఉన్నాడు. బయటికి తీయండిరా అంటే ఎలా వేసారో అలాగే ఉన్నారు. అగ్ని వాసన కూడా, ఎంట్రుక వాసన కూడా వారి దగ్గర. మనము పరిమళ వాసనగా, సువాసనగా ఉండుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు తానుగా తండ్రికి బలిగా అర్పణగా అర్పింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా అర్పింపబడ్డాడు కనుకనే ఈ రోజు నువ్వు బలలో కూర్చున్నావు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నావు? ప్రియమైన పిల్లలను పోలి ఉన్నామా? పరిమళ వాసనగా ఉన్నామా? మరి ఇంకెలా ఉన్నావు? చెప్పడానికి చాలా ఉంది కానీ కుదరదు. ఏదో 2 ముక్కలు చెప్పేసి ముగించేద్దాం. నేను చూడండి, 2 మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం నుంచి. స్పీడ్. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు ఎలాగా? ప్రియమైన పిల్లలు ఎలా ఉన్నారు? వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, దాసులుగా ఉన్నా, అధిపతులుగా ఉన్నా, వారు ప్రియమైన పిల్లలు పోలి ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. మరి మనం ఎలా ఉన్నాము అంటే సియోను మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై ఏది చాచి నడుచుచు ఉండేది భూతంతే. నక్లీస్ చేసామంటే మెడ ఇట్టా. ఎందుకని? మెడ కాదు కనపడాల్సింది, మెడలో ఉన్న మెడ చాచి నడుచుచు. ఏ చూపులు చూచుచు? నన్ను అందరూ చూస్తున్నారా లేదా? ఇట్లా చూసి చూడనట్లుగా వార చూపులు చూచుచు కులుకుతున్నట్ట. ఎత్తుమడాల చెప్పులు వేసుకుని పడిపోతామన్న జ్ఞానం కూడా లేదు. కులుకుతూ నడుచుచు. అదో పట్టీలు కూడా, నేను కాళ్ళకి పట్టీలు పెట్టుకున్నాయి, మోగుతున్నారు, చూస్తున్నారో లేదని పట్టీలు మోగించుచు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. ఆ దినమున ఏమని? గల్లు గల్లు మను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, నాణ్యమైన ముసుగులను, ఏంటయి? కొల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను. ఏం ద్రవ్యపు? అవన్నీ బ్యాగ్లోనే ఉంటాయి అంటగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షారేకులను, ఏంటది? ఉంగరములను, ముక్కు కమ్మెలను, ఏంటది?
ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, సంచుల అంటే హ్యాండ్ బ్యాగ్లు అంటారంటగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారుండలు కొట్టేద్దామని చూస్తుంది. అంటే ఇవన్నీ నీకు అవసరమేనా బాబా అంటుంది, కానీ చెప్పాలి. దేవుని వాక్యం అది. దేవుడు సెలవిస్తున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, సియోను కుమార్తెను ప్రియమైన పిల్లల వలె పోలి ఉండక, లోకానుసారమైన జీవితం జీవిస్తూ, మెడచాచి నడుచుచు, కాళ్ళగజ్జలు మోగిస్తూ, సంచులను తగిలించుకుంటూ, భుజాలకు చదువమా చేతి అత్తములంట. అంటే ఎక్కడికి వెళ్ళా ముఖం చూసుకోలేము. చదువు. సన్నపు నారతో ముసుగుగానే ఉంటుంది, బయట అందరూ కనపడాలి. చదువు. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా నడికట్టుకు ప్రతిగా అల్లిన జడకు ప్రతిగా గోడితలయు ప్రతిష్టమైన పై వస్త్రముకు ప్రతిగా గోనె పట్టయు అందమునకు ప్రతిగా ఏముండును? వాతంట. నీ అందం యాడికి వెళ్ళిపోద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందం, మోస్కారం, సౌందర్యం ప్రియమైన పిల్లలకు పోయిన లక్షణం ఇది కాదు. అక్కడ నా పరుషుల అధిపతితో అంటున్నాడు, రాజు భోజనం మాకు అక్కరలే లేదు. మాకేం కావాలి అంటే, ఇదిగో సామాన్య మానవుడు భుజించు ఆహారంలో పెట్టు. మా దేవునికి ఇష్టమైన పిల్లలుగానే మేము జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, మేము మా దేవునికి సువాసనగానే ఉంటాం. వాళ్ళ వస్త్రం కాదు కదా, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఎంటుక కూడా కాలిపోవాలి, పరిమళ వాసనగా ఉండుటకై. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇష్టపడుతున్న అలంకరణ ఇది కాదండి. యెషయాతో రాయించాడు, ఇలా ఉండటానికి ప్రియమైన పిల్లలు అదిగో కుదరదు. మరి ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి ముగించేసుకున్నాం త్వరగా. ఏంటమ్మా? పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి మాత్రపు వస్త్రముల చేతనే గాని ఏ వస్త్రముల చేతనే కాని తగు మాత్రపు వస్త్రముల చేతనే కాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మాదిరికరముగా జీవించాలి. నీ సాక్ష్యానికి తగిన జీవితాన్ని జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా జీవించాలి అంటే నీకు దేవుడిచ్చే వస్త్రాలు కావాలి, సర్వాంగ కవచములు కావాలి. ఎఫెసీయులలో చెప్తాడు 6వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్తాడు కదా, సర్వాంగ వస్త్రములను ఆయుధములు ధరించుకొని సిద్ధపాటు కలిగిన వారి వలె ఉండాలి. అప్పుడు ప్రియమైన పిల్లలను పోలి పరిమళ వాసనగా మనము ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అలంకరిస్తాడు నిన్ను పెళ్లి కుమారుడిగా, పెళ్లి కుమార్తెగా, తన కుమారుడుగా, తమ కుమార్తెగా ఆయన అలంకరించాలి. నీ అలంకరణ కాదు ఆయనకి కావాల్సి. ఈ లోకానుసారమైన అలంకరణ కాదు. ఏ అలంకరణ కావాలి? దేవునికి ఇష్టమైన కావాలి. ప్రియమైన పిల్లలకు దానియేలు, నీవు నాకు బహు ఎలా ఉంటే ప్రియుడయ్యాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటే ప్రియుడయ్యాడండి? దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటే బహు ప్రియుడయ్యాడు. మనం ఆచార సంబంధమైన బలారాధన అంట వెళ్ళి రొట్టె ద్రాక్ష రసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అది అయ్యగారి పని, తీసుకోవటం మన పని అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక స్తోత్రం హల్లెలూయా చెప్పేయటం వెళ్ళిపోవడం. ప్రియమైన
పిల్లలను పోలి షడ్రకు మెషకు అబేద్నెగోను వలె అగ్నిగుండాన్ని కూడా లెక్క చేయలేదు వాడు. సింహాల బోన్లు కూడా లెక్క చేయాల. అమ్మ వాళ్ళు అనుకోవచ్చు మా అందం అయిపోతూ మా మందం ఏమైపోతూ కీర్తి ప్రతిష్టలు ఏమైపోతాయి అనుకోలేదు వాడు. దేవునికి ఇష్టమైన పిల్లలను పోలి ఉన్నారు వాళ్ళు. పరిమళ వాసనగా కనపడ్డారు. రాజు చేతనే ఆజ్ఞను మార్చి సాటింపు వేయించారు. షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు దేవుడే దేవుడు. ఎక్కడది? అన్య దేశంలో, విగ్రహారాధన దేశంలో వారు చాటింపు చేశారు. అలా ఉండాలి పరిమళ వాసనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు నిన్ను అలంకరిస్తాడు. యెషయా గ్రంథం 61:8 నుంచి ముగిచేసుకున్నాం. ఎలాగనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. అప్పుడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. 61:9 నుంచి చదువమ్మా. జనములలో యెషయా గ్రంథం చదువుతున్నావా? 61 చదవమ్మా. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొనినా పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకొనినా పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రమును మనకు అది అలంకారమైన వస్త్రం. అది నీ రక్షణ వస్త్రము. ఇదిగో లోకానికి కనబరచాలి, సమాజానికి కనపరచాలి. ప్రియమైన పిల్లలను పోలి ఉండాలి. దేవునికి ఇష్టమైన సువాసన కలిగిన జీవితం. అంతా సాధ్యం కాకపోయినా కొంతైనా చేయాలి. అంతేగాని నడినెత్తి బోడుగుండు చేసుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోవటానికి వీలు. మనం ఆయన మందిరంలో నాటబడిన వారమై ఖర్జూరపు మొక్కవలే మొవ్వవేయచ్చు వర్ధిల్లు వారుగా ఉండాలని దేవుని కోరిక. ఉదయకాల సమయం నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రియమైన పిల్లలను పోలి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన తన ప్రాణము తండ్రికి బలిగాను అర్పణగాను అర్పించుకొని అలా ఉండాలి. అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ ఈ బలలో ప్రవేశించును గాక. ఈ కొద్ది మాట దేవుడు మనం ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. సమయం ఇచ్చిన గారికి వందనాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందరూ చూద్దా హల్లెలూయా. చక్కటి మాటలు అందించిన మరి ప్రియులు మరి దాస్ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మరి రవి గారికి కూడా మరి ఈరోజు మందిరానికి మరి కంటి ఆపరేషన్ అయిన అనంతరం దేవుడి